ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అమ్మకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పుకొని ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవని గురించి అలా రావడం ఏంటి? నాకిప్పటికీ నమ్మాలని అనిపించడం లేదు. నా మేనకోడలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు. ఏ అవని, వస్తున్నానుండవే. ఈ రోజు నిన్ను జుట్టు పట్టుకుని బయటికి ఇడుస్తాను. ఈ ఫంక్షన్ అయిన వెంటనే అవని వాళ్లను శ్రీకర్ తీసుకువెళ్తానన్నాడు. ఆ విషయం అవని అక్షయ్లకి ఇంకా తెలీదు. తెలియగానే ఇద్దరు ఎగిరి గంతేస్తారు. థ్యాంక్ యూ నాన్నా. నువ్వు రాకపోయుంటే ఇంత బాగా జరుగుండేది కాదు. ఫ్రెండ్స్, నాన్న గురించి కొన్ని మాటలు చెప్తాను, వింటారా? మా నాన్న గురించి మాత్రమే కాదు, అందరి నాన్నల గురించి. ఓ వింటాం. నాన్న మొదటి గురువు, నాన్న మొదటి నేస్తం, నాన్న మొదటి అడుగు, నాన్న మన లోకం, నాన్న మనం గెలిచినప్పుడు దూరంగా ఉండి చప్పట్లు కొట్టేది నాన్న. మనం ఓడినప్పుడు దగ్గరకు తీసుకుని భుజం తట్టేది నాన్న. నాన్నంటే బంధం మాత్రమే కాదు, మన బలం కూడా. నాన్నంటే భయం మాత్రమే కాదు, మన పట్ల ఎంతో బాధ్యత. రాజులా బ్రతికే కొడుక్కి, రాణిలా బ్రతికే కూతురికి వాళ్ళ వెనుక నిత్యం ఓ సైనికుడిలా ఉండి కాపులా కాసేది నాన్న. అందుకే నాన్నకు గాని అమ్మకు గాని హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అంటూ సంవత్సరంలో ఒక్కరోజు సరిపోదు. సంవత్సరం అంతా వాళ్ళను మనం పూజించుకోవాలి. నాన్నవి కాదు అన్నావు కదా నాన్న. నాన్న అన్న పిలుపు కోసం నువ్వు తప్పించిపోయే రోజు తొందరలోనే వస్తుంది నాన్న.